हरे कृष्णा माताजी, धन्यवाद प्रणाम माताजी. హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. అయితే ఎంతమంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వచ్చారు? హరే కృష్ణ మాతాజీ, పార్టిసిపేట్ అయ్యాను మాతాజీ. మీరు వచ్చారా ప్రభు? ఓకే, నైస్. నేను వచ్చాను మాతాజీ. వచ్చాను మాతాజీ. 3 days వచ్చాను మాతాజీ. ఓకే, నేను వచ్చాను మాతాజీ. మీరు కూడా వచ్చారా? ఓకే, ఫైన్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను క్లాస్ స్టార్ట్ చేయకుండా అంటే, అందులో మనకి ప్యానల్ డిస్కషన్, ప్యానల్ మీట్ అని చెప్పి జరిగాయి తెలుసా? వచ్చిన వాళ్ళకి ఆర్ లేదా మెసేజ్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎస్ మాతాజీ, జరిగాయి కదా. ఎస్, దాంట్లో హర్గ్రేస్ నితాయ్ సేవని మాతాజీ ఒక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు అంటే, చాలా ఎక్స్పాన్షన్ పెరిగింది ఇప్పుడు మనం క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ పైన ఫోకస్ పెంచాలి అని చెప్పారు. విన్నారా ఎవరైనా ఈ మాట? యా. సో అసలు మనం ఏ లెవెల్లో ఉన్నాము, మన క్వాలిటీ ఎక్కడుంది, మన క్వాంటిటీ ఎక్కడుంది, మన క్వాలిటీ ఎక్కడుంది అనే విషయాలపైన ఇవాళ క్లాస్లో చర్చించుకుందాము అనే ఉద్దేశంతో ఇవాళ భగవద్గీత అని చెప్పినా కూడా ఈ టాపిక్ మాట్లాడాలి అని చెప్పి లాస్ట్ మూమెంట్లో అనుకున్నాను. సో యాజ్ యూ సైడ్ ఇందాక అనుకున్నట్లు మీరందరూ కూడా ఓకే అన్నారు కాబట్టి ఇవాళ దాని గురించి కొంచెం సేపు మనం చర్చించుకుందాం. ఓకేనా? ప్రతిరోజులాగే ఇవాళ క్లాస్ కూడా మనం మంగళాచరణం చేసి మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंदमाधवम श्री चैतन्य ईश्वरम. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. అయితే ఇవాళ సెషన్ మనకి ఇంటరాక్టివ్గా ఉండబోతుంది. ఈ సెషన్కి మనం ఇచ్చుకునే పేరు ఏంటి అంటే, మన సాధనలో మనం లోతుగా వెళ్తున్నామా లేదా. ఈ విషయం అందరికీ తెలుసుకోవాలని ఉంటుందా లేదా చెప్పండి. సాధన చేస్తున్నాం కానీ నిజంగా ఎంత క్వాలిటీతో చేస్తున్నాము, ఎంత లోతుగా వెళ్తున్నాము. రౌండ్స్ పెంచుతున్నాం కానీ నిజంగా లోపలికి డెప్త్ వెళ్తున్నామా, లోపలికి సాధనలో మనం క్వాలిటీ అనేది తీసుకొస్తున్నామా లేదా అనే విషయం మనకి చెక్ చేసుకోవాలని ఉంటుందా లేదా చెప్పండి.
ఎస్ మాతాజీ ఉంటుంది మాతాజీ. రైట్. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోకి వెళ్ళి దాన్ని డిస్కస్ చేసే ముందు ఇక్కడ నాకు 30 మెంబర్స్ ఉన్నారు నేను కాకుండా క్లాస్లో. ప్రతి ఒక్కరు కూడా డైలీ సాధన చేస్తున్నారా, జపం చేస్తున్నారా కన్సిస్టెంట్ గా ప్రతిరోజు? ఒక Yes, రోజు మాతాజీ. చేస్తున్నాను మాతాజీ, Yes, ఒక రోజు మాతాజీ. చేయట్లేదు, అది లేదు కాదు. మాతాజీ చేస్తున్నాం. ప్రతిరోజు ప్రతిరోజు చేస్తున్నాం మాతాజీ. ప్రతిరోజు చేస్తున్నాం. ప్రతిరోజు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? రోజు చేస్తున్నాను మాతాజీ. ప్రతిరోజు చేయని వాళ్ళు అప్పుడప్పుడే చేస్తున్నాను, నాకు కుదిరినప్పుడు నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరున్నారు? చేస్తున్నాం కానీ కంప్లీట్ రౌండ్స్ అయితే లేదు మాతాజీ. రెగ్యులర్ చాంటింగ్ అనేది ఉంటుంది. దట్స్ ఫైన్. మీరు 16 మాలలకి ఇంకా రాలేకపోయినా కూడా బట్ డైలీ మీరు ఏదైతే నెంబర్ కమిట్ అయ్యారో అది చేస్తున్నారా లేదా? ఎస్, చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి ప్లాట్ఫామ్ లో ఒకవేళ మీరు ఉంటే కనుక చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. మనం నేను రెగ్యులర్ గా చేయలేకపోతున్నాను మేడం. అంటే చేస్తున్నాం కానీ ఆ 2 రోజులు చేశాక ఒక రోజు గ్యాప్ తీసుకోవడం అట్లా చేస్తున్నాను. ఎందుకు అలా అవుతుంది? అంటే ఏంటో సంథింగ్ అంటే కొంచెం మెమరీ లాస్ అవుతుంది ఒక్కోసారి. అంటే ఈవేళ చేశానా లేదా అన్నట్టుగా ఒకసారి అనుకోవడం అట్లా ఒక బుక్ పెట్టి రాసుకోవచ్చు కదా మాతాజీ. మెమరీ లాస్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇప్పుడు అంటే మీరు పెద్దవారు కానీ మనం తిన్నామా లేదా అనే విషయం మనం మర్చిపోతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? గిన్నెలు చూస్తాము, ప్లేట్స్ చూస్తాము, వండింది చూసుకుంటాము, చేసో తిన్నాను అని మనకు అప్పుడు అర్థమవుతుంది. రైట్? అలానే నాకు జపం ఒక చేసామా లేదా? అది మిషన్ ఉంది. ఒక మాల అయిపోగానే మిషన్ నొక్కేసుకున్నాను. 108 అయిపోగానే ఆ మిషన్ నొక్కుతాం, ఒక పాయింట్ అయిపోతుంది. అట్లా చేస్తున్నాం ఈ మధ్యన మళ్ళీ. ఎప్పుడైనా కానీ మనం ఒక కమిట్మెంట్ తో చేయాలి. సాధన అంటే నాకు నచ్చినప్పుడు చేస్తా, నాకు కుదిరినప్పుడు చేశానా లేదా అనే ఇదిగా చేస్తుంటే మనలో సీరియస్నెస్ లేదు అని చెప్పేస్తున్నాం భగవంతునికి. ఏదో కృష్ణ కొద్దిసేపు ఏదో చేయమన్నారు, నచ్చిన రోజు చేస్తా, నచ్చని రోజు చేయను అని అలా మనం చూపించామనుకోండి, మనలో నిజంగా సీరియస్నెస్ లేనట్టే. సో మర్చిపోతుంటే రాసుకోవాలి. పెన్ను ఒక బుక్ పెట్టుకొని డేట్ వేసుకోండి. డేట్ వేసుకొని అవ్వగానే నేను అక్కడ రాసేస్తాను. నాకు మర్చిపోయే గుణం ఉంది కాబట్టి, దయచేసి మ్యూట్ లో ఉండండి మిగిలిన వాళ్ళు. నాకు మర్చిపోయే గుణం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడ మాల అవ్వగానే డేట్ వేసి ఒక మాల కంప్లీట్ అయింది ఒకటి వెయ్యండి. మళ్ళీ ఇంకొకటి చేసినప్పుడు +1 అని వెయ్యండి. మళ్ళీ ఇంకెప్పుడైనా చేసినప్పుడు +1 అని చేయండి. సో ఆ రోజులో రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని మాలలు చేశానని మొత్తం కూడండి, ఎన్ని వస్తాయో అర్థమవుతుంది. అవునా కదా? అసలు దానికన్నా కూడా మనకి సాక్షిమాల ఉంటుంది. సాక్షిమాలలో ఒకటి పైకి అనుకుంటే ఒకటి అయినట్టు. మీకు అది చేత కాకపోతే మీరు కౌంటర్లో చేస్తున్నాను మర్చిపోతున్నానంటే ఈ పద్ధతి చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జపంలో ప్రతిరోజు నియమంగా చెయ్యడం అనేది లేకపోతే భక్తిని మనం సీరియస్ గా తీసుకున్నట్టు కానే కాదు. అంటే అసలు చేయడం మామూలుగా అయితే భక్తుల్ని ఏదో తలుచుకుని దేవుని తలుచుకుని జ్ఞానం చేయడం అవన్నీ చేస్తున్నా. ఈ మాల ఒకటే నాకు భగవంతుడు మనకి ఆచార్యులు ఏదైతే పద్ధతి ఇచ్చారో ఆ పద్ధతి ఫాలో అవుతున్నామా లేదా? చాలా మంది ఇలానే చెప్తారు మాతాజీ, నేను రోజంతా జపం చేస్తానండి, రోజంతా స్మరణ భగవంతుడిదే ఉంటుందండి. రోజంతా స్మరణ భగవంతుడిది ఉన్నప్పుడు 16 మాలలు అవుతున్నాయా అంటే అవన్నీ నేను కౌంట్ చేయనండి అని అంటే అది కరెక్ట్ సమాధానం కాదు. డియర్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, నిజంగా మనకి శ్రద్ధ ఉంది, నాకు భగవంతుడు ఆచార్యులు ఏదైతే చెప్పారో ఆ మార్గాన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను, భగవంతునికి నా ఇష్టాన్ని నేను చూపిస్తాను అంటే మాల పట్టుకొని తిప్పాలి, తిప్పి చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు కంట్రోల్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మాల తిప్పండి, చెయ్యండి. ఫస్ట్ అది చేయండి. ఫస్ట్ బేసిక్ స్టెప్ చెయ్యడం. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చేయడం, నియమంగా చేయడం. అది డెఫినెట్లీ మీరే కాదు ఎవరైనా కానీ, రికార్డింగ్ వింటున్న వాళ్ళు కానీ, మీకు మాత్రమే చెప్పేది కాదు, ఈ విషయాలు నాకు నేను చెప్పుకునేవి కూడా అవుతాయి. రైట్? ఏదో ఒక రోజు చేసి నాకు నచ్చినప్పుడు చేస్తాను అంటే అది కమిట్మెంట్ కాదు, అది సిన్సియారిటీ ఉన్నట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సిన్సియారిటీలో స్టెప్ 1 ఏంటి అంటే కన్సిస్టెన్సీ. ఆ తర్వాత మనస్సుని లాక్ రావడము, శ్రద్ధ పెట్టడం అనేది నెక్స్ట్ స్టెప్స్. కన్సిస్టెన్సీ ఉంటే ఆ స్టెప్కి వెళ్ళగలుగుతాం. అంటే నియమంగా చేయడం అనే అలవాటు ఉంటే నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిరోజు ఎంతో కొంత నేను శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదువుతున్నాను. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ప్రతిరోజు అంటే మీరు ఆల్రెడీ కొందరు రిపోర్ట్ పెట్టే వాళ్ళు ఉన్నారు, బట్ నేను జనరిక్ గా అడుగుతున్నాను.
లేదు Yes. మాతాజీ, బుక్ లేదు నాకు అక్కడ, చదువుకోవట్లేదు మాతాజీ. అప్పుడప్పుడు మాతాజీ. అప్పుడప్పుడు హరే కృష్ణ లేదు. మాతాజీ. చదువుతున్నాం Like చదువుతున్నాం monthly మాతాజీ. 15, 20 days, 15-20 days. హరే మా- కృష్ణ మాతాజీ. మాతాజీ ఎప్పుడైనా ఒక డే మిస్ అవుతుంది కానీ చిన్న బుక్స్ స్టార్ట్ చేసాం, చదువుతున్నాం మాతాజీ. ఓకే ఓకే. ఇంకెవరు అసలు చదవట్లేదు? నేను మాతాజీ వరలక్ష్మి మాతాజీ చదవడం లేదు. చదవట్లేదు ఇంకా మాతాజీ. హరే ఇంకా కృష్ణ మాతాజీ. నేను కూడా చదవట్లేదు మాతాజీ. భగవద్గీత భాగవతం కూడానా మాతాజీ? అది కౌంట్ వస్తుందా మాతాజీ? ఏంటి మాతాజీ మళ్ళీ అడగండి. ప్రభుపాదుల వారి బుక్కులని సపరేట్ గా ఉంటాయి కదా, అవేనా మీరు అడిగేది, లేకపోతే భాగవతం భగవద్గీత అవైనా చదువుతున్నారు? అసలు భగవద్గీత భాగవతం కూడా ప్రభుపాదుల వారి చిన్న బుక్స్ భగవద్గీత అనేవి. చదువుతున్నాను మాతాజీ, భగవద్గీత చదువుతున్నాను మాతాజీ. ఓకే ఫైన్. నా దగ్గర భగవద్గీత కూడా పుస్తకం చదువుతున్నా, భాగవతం చదువుతున్నా, చిన్న పుస్తకాలు చదువుతున్నా, ఏదైనా కానీ తత్వం అనేది ప్రతిరోజు చదువుతుండాలి మనం. అలా మీరు చేస్తున్నారా? చెయ్యని వాళ్ళు చెప్పండి. నా దగ్గర కూడా పుస్తకం లేదు మేడం, చదవటం లేదు నేను. ఉమ్. అంటే అందుకనే మామూలుగా ఇవి బాగా ఏంటి భగవద్గీత అలాంటివి చదువుతున్నాం కానీ ఈ పుస్తకం లేదు నా దగ్గర. చూడండి, మనం ఎన్ని క్లాసులు అటెండ్ అవుతున్నాం కదా, ప్రతిరోజు జపం చేయండి, సాధన చేయండి, పుస్తకాలు చదవండి. శాస్త్ర జ్ఞానం తెలియకపోతే జపం ఎందుకు చేయాలి అని ఎక్కడి నుండి వస్తుంది మనకి కన్విక్షన్, ఫెయిత్, విశ్వాసం ఎలా వస్తుంది? శాస్త్రాలు చదివితే విశ్వాసం దృఢపడుతుంది. మనస్సు లాగేస్తుంటుంది, జపం చెయ్యొద్దు, వద్దు 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 అని లాగేస్తున్న మనసుకి బుద్ధి గట్టిగా ఉంటేనే మనస్సుని నియంత్రించగలము. ఇంద్రియాలు, ఆ పైన మనస్సు, ఆ పైన బుద్ధి. ఇంద్రియాలకు ఎప్పుడు, మనస్సుకి ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. నిజంగా నేను అడుగుతాను, ఈ క్లాసెస్లో ఏ భావంతో అటెండ్ అవుతున్నారు చెప్పండి? మీరు ఏ క్లాస్ వింటున్నా కానీ ఏ భావంతో అటెండ్ అవుతున్నాం మనందరం? ఇది కృష్ణ భక్తి. ఎంటర్టైనింగ్ గా ఉంది అని అటెండ్ అవుతున్నారా, లేదా ఏ భావంతో అటెండ్ అవుతున్నారు? భక్తి భక్తి భావం. భగవంతుడికి భక్తి సేవ భావంతో భగవంతుడికి సేవ. ఓకే జ్ఞానాన్ని సంపాదించి మాతాజీ తెలుసుకోవాలి మాతాజీ, భక్తి మాతాజీ ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నేను మాల్ చేసుకుంటున్నా, మరి చేయకూడదు అలాగా, తప్పు మాతాజీ. చేయకూడదా? నామ మాతాజీ అపరాధం భక్తిలో అయిపోతుంది, ముందుకు వెళ్ళడానికి కథాపరాధం క్లాసులు అయిపోతుంది. వింటున్నాం మాతాజీ. ఓకే. సో చాలా అంటే, ఒకవేళ నిజంగా మీ హృదయంలో భావన ఈ క్లాస్ నుండి నేను ఏ విషయాలు తెలుసుకొని నా జీవితంలో అమలు పరిస్తే నేను ఎక్కడైతే వెనకబడి ఉన్నానో అక్కడి నుంచి నేను ముందుకు రాగలను అనే ఉద్దేశంతో వింటే చాలా గొప్ప విషయం. నిజంగా ఈ క్లాసులు భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవద్ జ్ఞానం తెలుసుకోవాలి అనే కోరికతో వింటే గొప్ప విషయం. కానీ చెప్తున్నారు, వినడానికి బాగున్నాయి, కొద్దిసేపు వచ్చి విందాము, ఏమవుతుంది వింటే అని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వినడం కూడా మంచి విషయమే, కానీ దానివల్ల పెద్ద మార్పు మనలో రావట్లేదు. ఇనీషియల్గా ఇప్పుడిప్పుడే భక్తిలోకి వచ్చే వాళ్ళు అనుకోండి, అసలు అంటూ ముందు వినండి అంటాం. కానీ ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత కూడా కేవలం నేను ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తాను కృష్ణ కథ వినడానికి అంటే మన సాధనలో, స్వాధ్యాయలో మెరుగు రాదు, మనం ఎదగలేము. ఎప్పుడు కూడా మన భావం ఎలా ఉండాలి అంటే, ఒక క్లాస్ వింటున్నా, పుస్తకం తీసి కనీసం 2 పేజీలు, 3 పేజీలు, 4 పేజీలు, 5 పేజీలు మీరు ఎంతైతే చదువుతున్నారో అంత చదువుతున్నా, కూర్చునే ముందు భగవంతునికి, శ్రీల ప్రభుపాదుల వారికి, గురు పరంపరకి, గురు మహారాజ్కి, ఆచార్యులకు ఒక్కసారి నమస్కరించి, నేను ఈ పుస్తకం తీసి చదవడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. భగవంతుడా, నేను ఏ విషయం తెలుసుకుంటే నా జీవితంలో నేను ఒక అడుగు నీ వైపు ముందుకు వెయ్యగలను, దయచేసి నాకు ఆ విషయాన్ని తెలపండి అని మీరు ప్రే చేసి చదవండి. చదివిన ప్రతిసారి, విన్న ప్రతిసారి మీకు ఒక పాయింట్ దొరికింది. మినిమం టు మినిమం మనం వర్క్ చేయాల్సిన ఒక పాయింట్ దొరికింది. డియర్ డివోటీస్, మన భావం అలా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో మనలో క్వాలిటీ ఉన్నట్టు. మనం చేసే సాధనలో, జపం చేస్తున్నప్పుడు కూడా, జపం చేస్తున్నప్పుడు ఏం ఆలోచించాలి చెప్పండి? ఏముండాలి మన ప్రేయర్ చెప్పండి? ధ్యానం ఎక్కువ దేవుడి మీద ఉండాలి, భగవంతుడి మీద. భగవంతుని రూప గుణాలు ఒక్కొక్కరిగా చెప్పండి. వేడుకోవాలి, నేను బాగా జపం చేయాలి అని. భగవంతుడి మీద జ్ఞానం ఉండాలి. ఏముండాలి కృష్ణ మాతాజీ? లీలలు తలుచుకుంటూ భగవంతుడి చేస్తే మీద జ్ఞానం చేసినప్పుడు పెట్టి ఏ చేయాలి. ఆలోచన రాకోకుండా దేవుడి మీదే భక్తి భగవంతుడి పెట్టాలని నామాన్ని వింటూ అనుకుంటాం చేయాలి మాతాజీ. మాతాజీ. వినడానికి శక్తి కావాలి అని అడగాలి మాతాజీ. Correct. ఎప్పుడు కూడా మాతాజీ ఇప్పుడు మీరు చెప్పిన పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? అది నేనేం పుస్తకం చెప్పాను మాతాజీ? ఇప్పుడు ఏదో భగవద్గీత పుస్తకం చెప్పాను చదువుకున్నారు కదా. మాతాజీ. అది భగవద్గీత. భగవద్గీతనా? ఓకే, అది చదువుతున్నాం.
ఓకే అంటే చదువుతున్నాం అంటే దాంట్లో అర్థం తెలుసుకోమని చెప్తుంది మాతాజీ. అదే కొంచెం ఓకే. సో చదువుతున్నా వింటున్నా కానీ ఏదో చదవమన్నారు, ఏదో వినమన్నారు, ఏదో క్లాస్ పెట్టారు అంటే మనం లోతుగా వెళ్ళట్లేదు డియర్ డివోటీస్, గుర్తుపెట్టుకోవాలి. లోతుగా వెళ్తున్నామంటే మన ఇంటెన్షన్స్ భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తాయి. వీళ్ళు ఏ భావంతో ఇక్కడికి వస్తున్నారు, ఈ దేని కోసం ఇక్కడికి వచ్చి చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారా, నిజంగా పరివర్తన చెందాలి అనే భావంతో వస్తున్నారా, భగవంతుడికి అర్థమైపోయింది. మీరు నాకేమైనా చెప్పొచ్చు, నేను మీకు ఏమైనా చెప్పొచ్చు, కానీ భగవంతుడిని మనం ఏదన్నా చెప్పి మసిపూసి మారేడుకాయ చేయగలమా భగవంతుడిని? చేయలేం మాతాజీ. డెఫినెట్లీ భగవంతుడికి తెలుస్తుంది మన చేయలేం ఇంటెన్షన్స్ ఏంటి అనేది. రైట్. ఒక పక్క భగవంతుడా నాకు కృప కావాలి అంటాము, మరో పక్క భగవంతుడి దగ్గర సిన్సియారిటీ చూపించట్లేదు అనుకోండి, భగవంతుడు ఏమనుకుంటారు, నీకెందుకు ఇవ్వాలి, సిన్సియర్గా ఉన్న వారికి కృపనిస్తే వారు ఇంకా కొంచెం ప్రయత్నం చేసి ముందుకు వస్తారు కదా, నీకెందుకు ఇవ్వాలి కృపని అని భగవంతుడు క్వశ్చన్ చేస్తే, మన దగ్గరికి మన కళ్ళ ముందు వచ్చి భగవంతుడు క్వశ్చన్ చేశారు, నీకు చాలా కృపనిచ్చాను, సాంగత్యాన్ని ఇచ్చాను, హరినామాన్ని ఇచ్చాను, శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ ఇచ్చాను, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాను, ఇన్ని క్లాసుల రూపంలో నా గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చాను, సాంగత్యాన్ని ఇచ్చాను, ఇంత ఇచ్చాను, నీకు ఇంత కృప ఇచ్చాక కూడా నువ్వు సీరియస్నెస్ చూపించకపోతే ఇంకా కృపని నీకు ఎలా ఇవ్వను అని మనల్ని భగవంతుడు క్వశ్చన్ చేస్తే మన దగ్గర చెప్పడానికి ఆన్సర్ ఉందా? ఏం లేదు మాతాజీ. సో ఏం లేదు అంటే మనం ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి డియర్ డివోటీస్. ఈ ప్రాసెస్ ఒకటే, ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రమే జపం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా అదే తత్వాన్ని అవే శాస్త్రాల్ని చదువుతారు, ప్రతి ఒక్కరు కూడా అదే కృష్ణ కథని వింటూ ఉంటారు. కానీ కొందరు చాలా సిన్సియర్గా ముందుకెళ్తూ ఉంటారు, కొందరు అక్కడే ఉంటున్నారు. అంటే ఎక్కడ లోపిస్తుంది ఆలోచించండి. భగవంతుడికి వాళ్ళంటే ఎక్కువ ఇష్టమా, మనమంటే ఎక్కువ ఇష్టం లేదా, అందుకనే మనల్ని అక్కడే ఉంచుతున్నారా? ఎక్కడ లోపిస్తుంది ఆలోచించండి. సాధన లోపం ఆలోచనల తేడా ఉంది మాతాజీ. మనకి సీరియస్నెస్ లేదు. సాధన మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలనే సీరియస్నెస్ మనకి లేకపోతే భగవంతుడు ఎంత కృపనిచ్చినా కానీ మనం దాన్ని సద్వినియోగపరచుకోగలమా ఆలోచించండి. లేదు మాతాజీ. సో మనకు కూడా దృఢ సంకల్పం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మన ఎఫర్ట్స్ లో కనిపించాలి అది భగవంతునికి, గురు పరంపర గురువుకి కనిపించాలి అది, మనం చూపించాలి అది. కృష్ణ నేను ఈ క్లాస్ వింటున్నాను, దయచేసి నాకు ఒక్క పాయింట్, నేను సాంగత్యంలోకి వచ్చాను, ఈ భక్తుల సాంగత్యంలో నేను ఏది తెలుసుకుంటే నా జీవితం మారుతుందో నాకు అది తెలుపు కృష్ణ, నాకు అది తెలుపండి గురుదేవా అని చెప్పి మనం వారి పైన డిపెండ్ అయిపోయి అడిగినప్పుడు ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్మెంట్ వస్తుందో తెలుసా డియర్ డివోటీస్, ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్మెంట్ వస్తుందంటే అది మనం చెప్పలేమన్నమాట. భగవంతుడు రెడీగా ఉన్నారనమాట, కృపా వర్షాన్ని కురిపించాలి అని రెడీగా ఉన్నారు భగవంతుడు. కానీ మనం మాత్రం వద్దు, ఇప్పుడే వద్దులే, నేను ఇప్పుడే తీసుకోవాలనుకోవట్లేదు అంటున్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదన్నా ఉంటుందా ఆలోచించండి. ఉండదు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సిన్సియారిటీ చూపించాలి, సిన్సియారిటీ చూపిస్తేనే జీవితంలో మార్పు అనేది వస్తుంది. మాల తిప్పేస్తున్నామా, బుక్ చదవమన్నారు, ఓకే అవునా ఓకే అని పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఓకే 2 పేజీలు అట్లా ఇట్లా తిప్పేసి మనం రిపోర్ట్లో 10 నుండి 12 పేజీలు చదివాను అని చెప్పి రాసేసి ఒక పాయింట్ ఏదో నేర్చుకున్నామని రాయమన్నారు, సరే ఏదో పాయింట్ రాసేద్దామని రాసిస్తే మార్పు రాదు డియర్ డివోటీస్. రిపోర్ట్ రాసినప్పుడు నేనేం విన్నాను, నేనేం తెలుసుకున్నాను, ప్రతిసారి కూడా చదువుతున్నప్పుడు కూడా ముందు భగవంతునికి ప్రార్థన చేసి చదవండి. కృష్ణ నేను ఏ విషయం తెలుసుకుంటే నేను ఎదుగుతాను, నాలో ఉన్న లోపాలు నాకు తెలుపు, ఈ కథ ద్వారా నాకు తెలుపు అని కోరుకొని మీరు చేయండి. ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడ లోపిస్తున్నామో మనకు అర్థమైంది. రైట్. జపంలో కన్సిస్టెన్సీ లేదు, బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విషయం తెలియడం లేదు, హరికథ ప్రతిరోజు నియమంగా హరికథ వినాలి అంటారు. సో ఇవి ఏవి చెయ్యకపోతే భక్తిలో లోతుగా ఎలా వెళ్తాము, వెళ్ళగలమా? వెళ్ళలేం మాతాజీ. డెఫినెట్లీ వెళ్ళలేం డియర్ డివోటీస్. పైపైనే ఏదో ఈదుతున్నాం అంతే. లోతుల్లోకి వెళ్ళాలి, భక్తి లోతుల్లోకి వెళ్ళాలి అంటే సిన్సియారిటీ కనపరచాలి. ఎక్కువ చేయొద్దు, చేసే కొంచెంలో మనసు పెట్టి చేయండి. భగవంతుడికి కావాల్సింది నెంబర్స్ కాదు. అఫ్ కోర్స్ 16 మాలలు మాత్రం రావాలి, 16 మాలలు మనకి ఆచార్యులు ఇచ్చిన కౌంట్, అది శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన స్టాండర్డ్, అది అక్కడికి రావాలి.
దానికోసం మీరు ఇప్పుడు 2లో ఉంటే 2ని మనసు పెట్టి చేయండి, 4లో ఉంటే 4ని మనసు పెట్టి చేయండి, 6కి 6 మనసు పెట్టి చేయండి, 16లో ఉంటే 16 మనసు పెట్టి. మనసు వెళ్ళిపోతుంది, లాక్కొస్తున్నా, కష్టపడుతున్నా కృష్ణ, నీ నామం పైన ఫోకస్ చేయడానికి నాకు శక్తినివ్వు కృష్ణ, నాకు చేత కావడం లేదు, నేను నిస్సహాయత స్థితిలో ఉన్నాను, దయచేసి నీ కృపనివ్వు అని ఎంతమంది మనం వేడుకుంటున్నాం భగవంతుడిని. జపం అంటేనే ప్రార్థనా సమయం. కృష్ణ, నీ కథ పైన నాకు రుచినివ్వు కృష్ణ. భౌతికమైన విషయాలు మాట్లాడడానికి నా నోరు వెంపర్లాడుతుంది, నీ కథ గురించి మాట్లాడాలంటే నోట్లో మాటలు రావట్లేదు, భౌతికమైన విషయాలు వినాలంటే నా చెవులు తహతహలాడుతున్నాయి, నీ కథ వినాలంటే నాకు నీరసం వస్తుంది, బద్ధకం వస్తుంది. దయచేసి నాలో ఈ గుణాన్ని పోగొట్టు కృష్ణ, నీ పైన నాకు ఆసక్తిని పెంచు, నీ విషయాలు తెలుసుకునే రుచిని నాకు ఇవ్వు. జపంలో ఈ ప్రేయర్ ఉండాలి. సాధువుల సాంగత్యాన్ని, సద్భక్తుల సాంగత్యాన్ని, సత్సంగాన్ని నాకు ఇవ్వు కృష్ణ. వారి సాంగత్యంలో వారి సేవ చేసుకుంటూ వారి నోటి వెంట హరికథ వినే సౌభాగ్యాన్ని నాకు ఇవ్వు కృష్ణ. అది మనకు ఉండాల్సిన ప్రేయర్. నీ భక్తుల సేవ చేసుకునే శక్తిని, బుద్ధిని ఇవ్వు కృష్ణ. వైష్ణవ సేవ అనేది భగవంతుని ఎంతో ప్రీతికరుస్తుంది అనమాట, ప్రీతిపరుస్తుంది. సో ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ అని అడగాలి. నాలో బోలెడు అనర్థాలు ఉన్నాయి కృష్ణ, నా అనర్థాలని నిర్మూలించు కృష్ణ. నేను ఒక మంచి భక్తురాల్ని అయ్యే మార్గాన్ని నాకు చూపు కృష్ణ. నిజంగా మన 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 జపంలో ఈ ప్రేయర్స్ అవుతున్నాయా ఆలోచించండి. మాతాజీ నిజంగా మనసుతో ఒక్కోసారి చదివినప్పుడు వెళ్ళిపోతే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మాతాజీ, మీరు చెప్పిన ఇట్లాకి రండి అన్న మాటే ఆ అస్తమానం అదే తెలుసుకుంటాను మాతాజీ. వచ్చినప్పుడల్లా ఎటైనా చదివినప్పుడు ఎటైనా ఏదైనా ఆలోచన వస్తే మీరే గుర్తుకొస్తారు మాతాజీ. మీరు చెప్పిన మాటల మీద మళ్ళీ అలా చదువుకుంటాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బట్ మన ప్రార్థన ఎప్పుడు, మన జపంలో ఎప్పుడు ఈ ప్రార్థన నడుస్తూ ఉండాలి. మన హెల్ప్లెస్నెస్, మన నిస్సహాయతని భగవంతునికి వ్యక్తం చేయాలి. కృష్ణ, నాలో ఈ లోపం ఉంది కృష్ణ, నాకు కోపం ఎక్కువగా ఉంది, దయచేసి దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తిని ఇవ్వు కృష్ణ. కృష్ణ, నాకు కోరికలు ఎక్కువ ఉన్నాయి, వాటిని నిర్మూలించు కృష్ణ. నీ పైన కోరిక కలగాలి, నీ కథ, నీ నామం, నీ భక్తుల సాంగత్యంలో ఉండాలి అనే కోరికలు నాకు ఇవ్వు కృష్ణ. ఎప్పుడు కూడా ప్రేయర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సు ప్రేయర్ఫుల్గా భగవంతుని అడుగుతుంది అనుకోండి, జపం చేస్తున్నప్పుడు భక్తి లోతుల్లోకి వెళ్తున్నట్టు డియర్ డివోటీస్. మాల తిప్పుతున్నామా, వెళ్ళిపోతుందా, 1 2 3 4 5 6 16 వెళ్ళిపోయాయా, ఓకే ఇవాళకి డన్ అని పక్కన పెట్టేశామా, ప్రయోజనం లేదు. బాధపడాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు అవ్వట్లేదు కృష్ణ, నాకు ఫోకస్ రావట్లేదు, నా మనస్సు వెళ్ళిపోతుంది, నాకు దయచేసి హెల్ప్ చేయి, నేను బెటర్ అవ్వాలి, నేను మంచి భక్తురాలను అవ్వాలి. భక్తి చేస్తున్నాను, తిలక్ పెట్టుకొని, కంటి వేసుకొని, భగవద్గీత భాగవతం చదువుతూ ఏదో చెప్తున్నాను, కానీ నాలో ఎన్ని అనర్థాలు ఉన్నాయో నీకు నాకు మాత్రమే తెలుసు కృష్ణ. ఒక భక్తురాలకి భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు కాదు ఇవి, దయచేసి నాలో అనర్థాలని నిర్మూలించు కృష్ణ అనే ప్రేయర్ ఉండాలి. రైట్, ఇవేమీ జరగట్లేదు అంటే మాత్రం సమ్వేర్ మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా పెద్ద ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూడం డియర్ డివోటీస్. ఎదుగుతాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా, కొంచెం కొంచెంగా. బట్ ఎప్పుడైతే మనలో ఆ సిన్సియారిటీ కనిపిస్తుందో చాలా ఫాస్ట్గా ఎదుగుతాం డియర్ డివోటీస్. ఫాస్ట్గా ఎదగాలని ఉందా లేదా చెప్పండి? ఎదగాలని ఉంటుంది కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ మనం చేయాలి, ఇవన్నీ చేయాలి. నేను నీ నామాన్ని వినలేకపోతున్నాను కృష్ణ అని కూడా కృష్ణకు చెప్పుకోవాలి మనం. నా కోపం వచ్చేస్తుంది కృష్ణ, ఒక భక్తుడిగా భక్తురాలిగా నేను సమాజంలో చూపించుకుంటూ అయిన దానికి కాందానికి కోప్పడుతూ ఉంటే నేను అసలు ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్లు కృష్ణ? ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు ఎప్పుడైనా 5S అనే పదం విన్నారా? 5S: సాధన, స్వాధ్యాయ, సాధుసంగ, సదాచార, సేవ, సదాచారం. ఓకే, 5S అంటారనమాట. దీన్ని గుర్తుపెట్టుకోండి. సాధన అంటే మనం చేసే జపం, స్వాధ్యాయ అంటే మనం చేసే శాస్త్రాధ్యయనం అనమాట, బుక్స్ చదువుదాం అనుకున్నాం కదా అది. సాధు సంఘ అంటే సాధువులతో వైష్ణవుల సాంగత్యంలోకి రావడం. సేవ అంటే భగవంతునికి సేవ చేయడం. 5వది సదాచారం. సదాచారం అంటే మన ఆచారం అనేది ఎలా చెప్పాలి అంటే మంచి వైపు వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే, సదాచారం అంటే సదాచారం కలిగి ఉండడం, సదాచారంతో ప్రవర్తించడం. సమాజంలో ఈ 4 చూడరు డియర్ డివోటీస్, చూసేది సదాచారమే.
మనం 16 మాలలు చేస్తున్నామా, 32 మాలలు చేస్తున్నామా, 64 మాలలు చేస్తున్నామా, 120 మాలలు చేస్తున్నామా అనేది ప్రపంచానికి తెలుస్తుందా? ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, మనల్ని ఏదన్నా అడిగినప్పుడు మన సమాధానం ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది అనేది ప్రపంచం చూస్తుందా? ఏది చూస్తుంది చెప్పండి? మన నడవడిక ఎగ్జాక్ట్లీ, సదాచారాన్ని చూస్తుంది. మనం ఎన్ని గ్రంథాలు, ఎన్ని శ్లోకాలు, ఎన్ని పురాణాలు, ఉపనిషత్తులు చదివామని చూస్తారా, లేదా మన యొక్క వ్యవహారం ఎలా ఉంది అని చూస్తారా? వ్యవహారం ఎలా ఉంది? మన వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. సో సమాజం చూసేది మన సదాచారము. మనం భక్తిలో లోతుగా వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇంకొక సూచికలు ఏంటి అంటే, మన సదాచారం మెరుగుపడుతుందా లేదా. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎలా బిహేవ్ చేస్తూ ఉంటామంటే, నేను గాంగా భక్తి చేస్తున్నాను ఇంట్లో, నేను గాంగా 16 మాలలు జపం చేస్తున్నాను, నేను గాంగా ఇంత సేవ చేస్తున్నాను, నాకు మించిన వాళ్ళు లేరు ఇంట్లో. అసలు మీరేంటి? మీరు భక్తి చేస్తున్నారా లేదా? మీరు మాలలు చేయట్లేదు, మీరు శాస్త్రాలు చదవట్లేదు, మీరు సేవ చేయట్లేదు, అసలు పనికిరారు, మాట్లాడకండి నాతో అని మనం బిహేవ్ చేశాము అంటే, అసలు అది ఒక భక్తుడి లక్షణమేనా, ఒక భక్తురాలి లక్షణమేనా చెప్పండి? కాదు మాతాజీ. సదాచారం అంటే భక్తి చేస్తున్నా చెయ్యకపోయినా వారికి ఇవ్వాల్సిన మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. అప్పుడే కదా మనం వైష్ణవులు మనం చూపించుకుంటాం. మనలో మనం చేసే సాధన అహంకారాన్ని పెంచుతుంది అంటే భక్తి లోతుకి మనం వెళ్ళట్లేదు. మనకేదో 4 సేవలు చేయడం వల్ల మనకు వచ్చిన పేరు ప్రతిష్టల వల్ల మనకి గర్వం పెరుగుతుంది అంటే సమ్వేర్ మనం కరెక్ట్గా భక్తి మార్గంలో లేము. చాలాసార్లు మన డీలింగ్స్ ఇలా ఉంటాయి, మన ఇంట్లో వాళ్ళతో, మన చుట్టుపక్కల వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్తో, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్తో. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. ఇది భగవంతుని ఎట్లా కూడా ప్లీజ్ చేయదు డియర్ డివోటీస్, గుర్తుపెట్టుకోవాలి. భక్తి చేస్తున్న వ్యక్తికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, నేను శరీరం కాదు, ఆత్మ. ప్రతి ఒక్కరు కూడా అలానే ఆత్మలు. ప్రతి ఒక్కరు, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి చెందినవారు. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని కావాలని ఎలా నొప్పిస్తారు? నొప్పించరు. అలాంటిది భక్తి చేస్తున్నప్పుడు మనకు అర్థమైద్ది మన నిస్సహాయత ఏంటి, మనం ఎలా పడిపోయి ఉన్నాము. ఒక హాస్పిటల్లో, ఒక ప్రిజన్ హౌస్లో, ఒక జైల్లో వచ్చిన వ్యక్తిలాగా మనం ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి పడ్డామే అని మన యొక్క దీన స్థితి అనేది తెలుసుకున్నప్పుడు మనకి గర్వం పెరగాల, వినయం పెరగాల? వినయం పెరగాలి మాతాజీ. నిజంగా భక్తి కరెక్ట్గా క్వాలిటీ భక్తి చేసినప్పుడు వినయం పెరిగిద్ది. కానీ ఆ భక్తి పేరుతో ఇంకేదో చేసినప్పుడు మాత్రం మనలో అహంకారం పెరిగింది. అప్పుడే మనం ఇలా డీల్ చేస్తాం అనమాట, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మనకి దగ్గర అయిన వాళ్ళతో కానీ. రైట్, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సో మనం యాజ్ లాంగ్ యాజ్ సిన్సియారిటీ కనబరచట్లేదు అంటే, మన సాధనలో, స్వాధ్యాయలో, కథ వినడంలో, సేవలో సిన్సియర్గా మనం లేము అంటే ఇట్లాంటి రూపంలో మనకి బయటపడుతూ ఉంటుంది. వినయం పెరగాల్సిన చోట గర్వం పెరిగింది. రిలేషన్స్ బెటర్ అవ్వాలి. భక్తుడైనప్పుడు రిలేషన్స్ బెటర్ అవుతాయా, రిలేషన్స్ దెబ్బతింటాయా చెప్పండి? రిలేషన్స్ బెటర్ అవ్వాలి. ఎందుకంటే మనలో టాలరెన్స్, సహనం అనేది పెరిగిద్ది. భక్తి చేస్తున్నప్పుడు పెరగాలి, ఐడియల్ గా పెరగాలి మనలో సహనం. సహనం పెరిగినప్పుడు గొడవలకి ఆస్కారం ఎక్కువ ఉంటుందా, తగ్గుతుందా? తగ్గుతుంది. మనం తగ్గి ఉంటాం. అరే పోన్లే, ఇట్స్ ఓకే, వాళ్ళకి తెలియక అంటున్నారు, ఇట్స్ ఓకే, మెల్లగా కొంచెం తర్వాత చెప్దాము. వారు కోప్పడి అరుస్తున్నప్పుడు నేను కూడా కోప్పడి అరిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా వెళ్తుంది. కొంచెం నేను కంట్రోల్ చేసుకోవాలి. సో నేను తగ్గి ఉండడం వల్ల నేనేం తగ్గిన వాడిని కాదు, నేను తగ్గిన దాన్ని కాదు. పరిస్థితిని చక్కబెట్టాలి. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం కాదు నాకు ఇంపార్టెంట్, రిలేషన్ని కరెక్ట్గా ఉంచడం నాకు ఇంపార్టెంట్. సో ఈ విషయాలు మనం ఆలోచించట్లేదు, దీనికి అనుగుణంగా మనం మారాలి అనే ప్రయత్నం జరగట్లేదు అంటే మన భక్తిలో నిజంగా క్వాలిటీ ఉన్నట్ట చెప్పండి? ఇవన్నీ చాలా సటిల్ థింగ్స్ డియర్ డివోటీస్. సదాచారం అంటే ఇవే. రైట్, మనలో కోరికలు, భౌతిక కోరికలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? వారిని వీరిని చూసి నా జీవితం ఇలా లేదు, అలా లేదు అని ఇంకా పోల్చుకుంటున్నామా? కంపారిజన్తో ఉన్నామా ఇంకా మనము? లేదా తగ్గుతుందా? అది చెక్ చేసుకోవాలి మనం. నిజంగా భక్తిలో క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోయింది. భగవంతుడు నాకు ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకు తెలుసు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలనేది. ఇట్లా నేను కంపారిజన్ పెట్టుకుంటే ఏమైంది చెప్పండి?
వారు మనకన్నా బాగుంటే మనకేమొస్తుంది చెప్పండి? అసూయ వస్తుందా ఈర్ష్య లేదా? ఈర్ష్య వస్తుంది. ఈర్ష్య వస్తుంది. ఒక ఒక వేరే వ్యక్తి పైన మనం ఈర్ష్య పెట్టుకుంటే భగవంతునికి అసలు దగ్గర అవ్వగలమా? ఈర్ష్య పెట్టుకున్నప్పుడు ఏమైంది తెలుసా? ఈర్ష్య పెట్టుకున్నప్పుడు మన హృదయం కోపము, ఈర్ష్య, ద్వేష, పగ, పంతం ఇవి పెట్టుకున్నప్పుడు ఏమైంది గమనించండి. మనం వద్దన్నా కూడా మన ఆలోచనలన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతాయి. అవునా కదా? ఎస్ మాత. మనకి ఎలా ఉంటుందంటే వద్దు, నాకు వాళ్ళు వద్దు అంటూనే ఉంటాం, కానీ మనసంతా కూడా వాళ్ళపైనే తిరుగుతూ ఉంటుంది. రైట్? సో ఇట్లాంటి భావనలు పెట్టుకున్నప్పుడు మనసంతా వారి వైపు తిరిగి అసూయ భావంతో, ద్వేషం భావంతో, కోపంతో వీటితో మనం ఒక వ్యక్తి పైన మనం అంత ఆలోచిస్తున్నప్పుడు అసలు మన మనసు భగవంతుని వైపు తిరిగిద్దా? సో భక్తిలో క్వాలిటీ శ్రద్ధగా జపం చేస్తూ, శ్రద్ధగా హరికథ వింటూ, భగవంతుని పైన డిపెండ్ అవుతున్నప్పుడు వీటిని ఈజీగా జయించగలుగుతాం. డియర్ డివోటీస్, భగవంతుడు చూపిస్తారు మనకి, నువ్వు ఇక్కడ తప్పెళ్తున్నావు, ఇది కాదు నువ్వు చేయాల్సిన పద్ధతి. భగవంతుడు చూపిస్తారు మనకి. మనం సిన్సియర్ గా ఉంటే ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తారు. ఇది కాదు నువ్వు డీల్ చేయాల్సిన పద్ధతి, ఇది కాదు, నీలో జలసి పెరుగుతుంది, నీలో కోపం పెరుగుతుంది, నీలో అనర్థాలు పెరుగుతున్నాయి, ఇది కాదు భక్తి అంటే అని భగవంతుడు చూపిస్తారు. వాటిని ఎలా జయించాలి అనే మార్గాన్ని కూడా మనకి ఇస్తారు. ఓన్లీ థింగ్ యూ షుడ్ డిపెండ్ ఆన్ కృష్ణ. సరెండర్ అవ్వాలి భగవంతుడు. భగవంతుడా నేను ఎదగాలి, నేను బెటర్ అవ్వాలి, నేను ఇంప్రూవ్ అవ్వాలి, దయచేసి నాకు మార్గాన్ని చూపించండి అని ఆయన పైన ఆధారపడినప్పుడు డెఫినెట్లీ అద్దం పట్టి చూపిస్తారనమాట. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు, ఇవి 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 నీలో ఉన్న లోపాలు, ఇవి 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 ఈ విధంగా నువ్వు చేయి, వీటిని అధిగమిస్తావు. రైట్? సో ఎప్పుడు కూడా ఈ విషయాలు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నిజంగా నేను భగవంతునికి దగ్గరగా వెళ్తున్నానా, భక్తి అనే పేరుతో భగవంతునికి ఇంకా దూరం అవుతున్నానా? భక్తి అనే పేరుతో ఏదో చేస్తూ భగవంతునికి నేను దూరం అవుతున్నానా? మన మాటలు ఎలా ఉన్నాయి? ఎదుటి వారిని హర్ట్ చేసేలాగా ఉంటున్నాయా, ఇబ్బంది పెట్టేలాగా ఉంటున్నాయా, కష్టపెట్టేలాగా, వాళ్ళ మనసుని నొప్పించేలాగా ఉంటున్నాయా? చెక్ చేసుకోవాలి. భక్తి చేస్తూ కూడా ఇంకా మనలో మార్పు రావట్లేదు, ఇంకా మనం వేరే వాళ్ళని నొప్పిస్తున్నాం, మన మాటలతో ఇబ్బంది పెడుతున్నాం, కష్టపెడుతున్నాం అంటే చెక్ చేసుకోవాలి. రైట్? కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఉందా మనకి? నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇంత లేదు, నాకు అంత జరగలేదు అని కంప్లైంట్స్ చేస్తున్నామా? ఇంకా భగవంతుడి పైన ఆధారపడుతున్నామా లేదా? లేదా ఎంతసేపు కూడా గతంలో నా జీవితం ఇలా జరిగింది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో, గతం నాకు అలా జరుగుంటే బాగుండేది, అలా అయ్యుంటే బాగుండేది అని ఎప్పుడు గతం గురించి బాధపడుతున్నామా? లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కంగారు పడుతున్నామా? ఈ రెండు విషయాలు చెక్ చేసుకోవాలి. ఒక్క సాధన, స్వాధ్యాయ, చాంటింగ్ అండ్ హియరింగ్, ఈ రెండు విషయాలు సిన్సియర్గా చేస్తే చాలా మార్పులు వస్తాయి. డియర్ డివోటీస్, చాలా మార్పులు వస్తాయి. భక్తిలో లోతుగా వెళ్ళడం అంటే ఇదే. చాలా చాలా యూట్యూబ్ వీడియోస్ లో కూడా ఎలా జరుగుతుందంటే మైండ్ఫుల్నెస్ అంటే స్టే ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. విన్నారా ఈ పదం ఎవరైనా? తెలుగులో అది విన్నారా? మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో మనసును అక్కడ సంలగ్నం చేయడం. ఎంతమంది మనం సంలగ్నం చేస్తున్నాం చెప్పండి? మన పరిస్థితి ఎలా ఉంటుందంటే జపం చేస్తున్నప్పుడేమో తర్వాత చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తున్నాం, తర్వాత ఒకవేళ నిజంగా ఆ పనులు చేస్తున్నప్పుడేమో నేను జపం సరిగ్గా చేయలేదని బాధపడుతున్నాం. రైట్? అది అందరికి ఉంటుంది మేడం, చాలా వరకు అందరికి ఇదే పరిస్థితి అవుతుంది. అందరికి ఇది మార్చాలి. జపం చేసినప్పుడు నేను జపమే చేస్తాను. మనకి చేత కాదు, ఆధారపడాలి భగవంతుని పైన, డిపెండ్ అవ్వాలి భగవంతుని పైన. కృష్ణ నా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది, ఇది జపం టైం అంటే జపం టైమే, నేను ఇంకేమీ ఆలోచించకూడదు, దయచేసి నాకు ఫోకస్ కృష్ణ అని డిపెండ్ అవ్వాలి మనం. రైట్? సో ఈ యాక్చువల్గా ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే చాలా సార్లు మనకి క్వాంటిటీ, ఎన్ని బుక్స్ చదివేశాను, ఎన్ని మాలలు జపం చేసేసాను, ఎంత చేశాను అనే ఫోకసే ఉంటుంది తప్ప చేసింది కొంతైనా మనసు పెట్టి చేశానా, ప్రీతిపూర్వకంగా చేశానా, ఎదగాలనే భావంతో చేశానా, మెరుగుపడాలనే భావంతో చేశానా, భగవంతుని ప్రీత్యార్థం చేశానా అని ఎంతమంది ఆలోచిస్తున్నాం? భగవంతుడికి కావాల్సింది మెంబర్సా?
చెప్పండి. కాదు. మాతాజీ. మన హృదయం కావాలి ఆయనకి. మన హృదయం కావాలి. ఆ హృదయాన్ని నేను ఇస్తున్నానా, ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా, పోనీ ఇచ్చేంత స్థితిలో ఇంకా మనం లేము, కానీ ఇవ్వాలని కోరిక ఉందా మనకి? రైట్. ఇవ్వాలని కోరికుంటే ఏదో రోజు ఇస్తాం. రైట్. ఇవ్వాలనే కోరిక లేదు, ఏదో వినడానికి బాగుంది వింటున్నా, ఏదో చదవమన్నారు 2 పేజీలు అట్లా ఇట్లా చదివి పలానా పేజీలు చదివేశానని పెట్టేస్తే అయిపోతుంది రిపోర్ట్లో. సరే జపం చేయమన్నారు చేసేద్దాం. అట్లా ఉంటే ఎదుగుతామా? ఆలోచించండి. లేదు, ఎదగలేము. డెప్త్, క్వాలిటీ వెళ్ళాలి. నేను క్వాలిటీ పెంచాలి, నేను మెరుగుపరచాలి నా సాధనని, స్వాధ్యాయాన్ని మెరుగుపరచాలి. ఎక్కువ చదవకపోయినా చదివే కొంచెమైనా నేను మనసు పెట్టి చదవాలి. ఎక్కువ వినకపోయినా వినే ఒక అరగంట అయినా మనసు పెట్టి వినాలి. కృష్ణ ఒక్క పాయింట్ తెలుపు కృష్ణ, నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే కోరికతో వింటున్నాను ఆ కథని. చాలా మంది డివోటీస్ అయితే పొద్దున క్లాస్, మధ్యాహ్నం ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్, నైట్ ఒక క్లాస్, రోజుకి 4-5 క్లాసులు వింటూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాత్రికి ఏం విన్నారు మీరు, ఏం తెలుసుకున్నారంటే, మేము పొద్దున మాతాజీ క్లాస్ విన్నాను, మధ్యాహ్నం ఈ ప్రభుజీ క్లాస్ విన్నాను, ఈవినింగ్ ఈ లైవ్ క్లాస్ విన్నాను, తర్వాత ఆ క్లాస్ విన్నాను, చాలా విన్నాను మొత్తానికి అని అంటారు. ఎంత విన్నామన్నది కాదు, ఎంత నిలుపుకున్నామన్నది కదా కావాల్సింది మనకి. రైట్. ఎన్ని పేజీలు చదివేశామన్నది కాదు, ఎంత సారాన్ని గ్రహించాము అది కదా మనకు కావాల్సింది. ఎన్ని మాలలు తిప్పేశామని కాదు, ఎన్ని మాలలు మన నిస్సహాయతని వ్యక్తపరిచాం భగవంతునికి, ఎన్ని మాలలు మనం ప్రార్థనా భావంతో చేయగలిగాం భగవంతునితో, అది కదా ఇంపార్టెంట్. ఒక రాజుగారు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్పారు, నేను రేపొద్దున రాజ్యంలో నడిబొడ్డు సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక పెద్ద వెజల్, ఒక పెద్ద గిన్నెలాగా పెడతాను, ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాస్ పాలు తెచ్చిపోయండి అందులో అని చెప్పారు. ఓకే, సరే అని చెప్పి అందరూ పక్క రోజు మొదలయ్యారనమాట. అందులో కొందరు ఏమనుకున్నారు అంటే సరేలే రాజుగారు పాలు పోయమన్నారు కదా, రాజ్యంలో ప్రతి ఒక్కరు పాలు పోస్తారు, నేను ఒక గ్లాస్ నీళ్లు పోయడం వల్ల పెద్ద తేడా ఏం లేదులే అని చెప్పి సో కొందరు ఇట్లా అనుకున్నారనమాట, నేను ఒక గ్లాస్ నీళ్లు పోయడం వల్ల అన్ని పాల మధ్యలో ఇన్ని నీళ్ళేం కనిపించాలి, ఒక గ్లాస్ నీళ్లు అని చెప్పి అనుకొని వెళ్ళారనమాట. అయితే రాజుగారు ఎప్పుడైతే ఆ మూత ఓపెన్ చేశారో దాంట్లో ఏమున్నాయి చెప్పగలరు ఎవరైనా? మొత్తం వాటర్ మొత్తం వాటరే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు చూడండి, అందరూ పాలు పోస్తారులే, నేను కొంచెం నీళ్లు పోయడం వల్ల పెద్ద తేడా ఏంటి అనుకున్నాను. మన సాధన కూడా అట్లానే డైల్యూట్ అయిపోతుంది. మన సాధన కూడా అట్లానే ఎలా అయితే కలుషితం అయిపోయిందో అక్కడ మన సాధన కూడా అలానే కలుషితం అయిపోయింది. పర్లేదులే, ఇట్స్ ఓకే, ప్రతిరోజు చేస్తున్నాను కదా ఏం కాదులే, ప్రతిరోజు ఉండేదే కదా ఇది, ప్రతిరోజు జపం చేసేదే, ప్రతిరోజు వినేదే, ప్రతిరోజు చదివేదే, ఏముంది కొత్తగా ఇందులో అని మనం ఏం చేస్తున్నామంటే పాలు పోయాల్సిన చోట నీళ్లు పోస్తుంది. అలా ప్రతి ఒక్కరూ అనుకుంటే సంస్థలో క్వాలిటీ అనేది నిలబడుతుందా? ఆలోచించండి. నిలబడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఇది నా వంతుగా నేను చేయాల్సిన కృషి, నా వంతుగా నా గురువుకి, గురు పరంపరకి, శ్రీల ప్రభుపాదుల వారికి నేను చేయగలిగిన సేవ అనే భావం ఎవరైతే కనబరుస్తారో వాళ్ళు మాత్రమే తెచ్చి పాలు పోయగలరు. మిగిలిన వాళ్ళందరం నీళ్ళనే పోస్తున్నాం మనందరం. రైట్, గుర్తుపెట్టుకోవాలి. వజ్రం సులువుగా దొరికినంత మాత్రాన వజ్రం విలువ తగ్గిపోతుందా చెప్పండి? తగ్గదు. భక్తి మనకి సులువుగా దొరికింది. దయచేసి మ్యూట్ లో ఉండండి వినేశ్వరి మాతాజీ. ఓకే, భక్తి మనకి సులువుగా దొరికింది. చైతన్య మహాప్రభు కృప వల్ల, శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనందరికి చాలా సులభంగా దొరికింది. ఎంత చెల్లించాం చెప్పండి ఈ భక్తి దొరకడానికి? మనం ఏమన్నా రుసుము చెల్లించామా? లేదు కదా, ఫ్రీగా దొరికింది అనమాట. సో వజ్రాలు ఫ్రీగా దొరికాయన్నంత మాత్రాన వజ్రాల విలువ తగ్గింది అని అనుకుంటే మనది ఎంత మూర్ఖత్వమో. భక్తి మనకి రోజు అందుబాటులోనే ఉంది కదా, ఏముందిలే నేను సిన్సియారిటీ చూపించకపోయినా ఏమైద్ది, ఏదో ఒకటి చేస్తున్నాను కదా అని అనుకుంటే దాన్ని మనం అంత తేలికగా, అంత చులకనగా చూసినట్లు అనమాట.
రైట్? అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సాధన చేయడం, స్పిరిచువల్గా ఉండడం అంటే కేవలం 2 గంటలు 3 గంటల యాక్టివిటీ మాత్రమే కాదు. 24 అ డివోటీ ఈజ్ అ డివోటీ ఆల్వేస్. భక్తుడు నిత్యం భక్తుడుగానే ఉండాలి. రైట్? భక్తుడు అంటే నేను పొద్దున 2 గంటలు మాత్రమే భక్తుడిని భక్తురాల్ని, సాయంత్రం ఒక అరగంట భక్తుడిని భక్తురాల్ని, మిగిలిన సమయంలో నేను భౌతిక వ్యక్తిని అని అనుకుంటే వర్క్ అవుతుందా? ఎలా ఉంటది అంటే రోజులో 22 గంటలేమో చెవుల ద్వారా మన ఇంద్రియాల ద్వారా చెత్తనంతా తీసుకుంటున్నాం, గార్బేజ్ని తీసుకుంటున్నాం. 2 గంటలు మాత్రం మనం పవిత్రంగా ఉండాలి, ప్యూర్ థాట్స్ రావాలి అంటే అవుతాయా? A devotee should be a devotee always. 24 గంటలు భక్తుడు భక్తుడుగానే ఉండాలి. దానికోసం మటీరియల్ ఇన్పుట్స్ తగ్గించాలి. ఇంద్రియాలకు వెళ్ళే ఇన్పుట్స్, చెవుల ద్వారా ఏం వింటున్నాం, కళ్ళ ద్వారా ఏం చూస్తున్నాం, నోటి ద్వారా ఏం తింటున్నాం అనేవి కూడా ఇంపార్టెంట్. ఇవి భక్తియుతంగా లేవనుకోండి, మన ఇన్పుట్స్ మన యొక్క లోపలికి తీసుకునే గ్రహించేవి భక్తియుతంగా లేవనుకోండి, మనం చేసే 2-3 గంటల సాధన మనల్ని లోతుకి తీసుకువెళ్ళలేదు. రైట్? మిగిలిన సమయంలో కూడా భగవంతుని పైన మనస్సుని సంలగ్నం చేసే అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి, ప్రభు చేత 15 నిమిషాలని చెప్పారు, 15 minutesకి ఒక్కసారి భగవంతుని తలుచుకోండి. భగవంతుడా, గత 15 నిమిషాల్లో నేను ఏదైతే చేశానో అది నీ పాదాల దగ్గర అర్పిస్తున్నాను అని ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పే వీలు లేకపోయినా ఒక్కసారి హరే కృష్ణ, జస్ట్ సింపుల్ గా హరే కృష్ణ అన్నా కానీ చాలు. దీనివల్ల ఏమవుతుంది? కనెక్ట్ అవుతూ ఉంటాం, గుర్తొస్తూ ఉంటుంది. భౌతికంలో మునిగిపోకుండా నేను ఒక భక్తుడిని, నేను ఒక భక్తురాల్ని, నేను 15 నిమిషాలకు ఒకసారి, అరగంటకు ఒకసారి నేను చేసింది భగవంతునికి అర్పిస్తున్నాను అంటే నేను జాగ్రత్తగా ఉండాలి, భగవంతునికి నచ్చే విధంగా నేను ఉండాలి అనే స్మరణ మనకి ఎప్పుడు జరుగుతుంటుంది. కాబట్టి ఈ అలవాటు మనం కొంచెం కష్టమైన మనం చేసుకోగలిగితే సాధనలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ చూడగలుగుతాం. జపం చేస్తున్నప్పుడు కూడా మనం డిపెండ్ అవుతాం భగవంతుని పైన అలాగా. రైట్? సో ఇవన్నీ చాలా చాలా సూక్ష్మమైన విషయాలు డియర్ డివోటీస్. కానీ ఇవి ఏముందిలే చిన్న విషయాలు అని వదిలేస్తే మనం క్వాలిటీ పెంచలేం మన జపంలో, మన సాధనలో, మన భక్తిలో. రైట్? ఈ విషయాలనేవి డెఫినెట్ గా మనం కేర్ తీసుకొని వీటిని ఎలా అధిగమించాలి అనే ప్రయత్నం చేస్తేనే మనం క్వాలిటీ వైపు వెళ్తున్నట్టు. ఓకే? సో ఎలా ఉండాలి చెప్పండి మన మూడు? ఒక క్లాస్ వింటున్నా, బుక్ చదువుతున్నా, మన మూడు ఎలా ఉండాలి చెప్పండి? దాని మీద పెట్టాలి మాతాజీ దృష్టి అంతా, భగవంతుడి మీద పెట్టాలి. భగవంతుడి పైన దృష్టి పెట్టడం అనేది చాలా జనరిక్ స్టేట్మెంట్ మాతాజీ. భగవంతుడి పైన దృష్టి పెట్టడం అంటే ఏంటి? మనం ఎన్నది ఏదైనా శ్రద్ధగా వినాలి కదా మాతాజీ. ఇంకెవరైనా చెప్పగలరా? నేనేం చెప్పాను? ఒక బుక్ చదువుతున్నా, ఒక క్లాస్ వింటున్నా, మన భావం ఎలా ఉండాలి? దాని సారాంశం గ్రహించాలి. డీవియేషన్ లేకుండా చేసే పని మీదే ధ్యాస ఉండాలి మాత్రం. త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ప్రేమ భావంతో, భక్తి భావంతో కూడా ఉండాలి మాతాజీ. మన మనసు కూడా దాని మీద లగ్నమై ఉండాలి. భగవంతుడా, నేను ఎదగడానికి నాకు కొన్ని సూచనలు ఇవ్వండి, ఒక్క పాయింట్ అయినా నాకు ఇవ్వండి, దాన్ని పట్టుకొని నా జీవితంలో నేను ఎక్కడ లోపిస్తున్నానో నేను దాన్ని మార్చుకోవాలి, నాకు దయచేసి ఆ గైడెన్స్ ఇవ్వండి. నాకు ఈ హరికథ నన్ను మీ వైపు నడిపించేలాగా, నన్ను మరల్చేలాగా నా జీవితంలో నేను ఎలాంటి మార్పులు చేసుకోవాలో నాకు తెలపండి. రైట్? ఆ భావంతో వినాలి డియర్ డివోటీస్, ఆ భావంతో చదవాలి. ఆ భావం లేకుండా మనం ఎన్ని పేజీలు తిప్పేసినా ఏదో కథ ప్రకారం చదువుకుంటూ వెళ్తున్నాం తప్ప మనలో మార్పు రాదు. ఆధారపడాలి భగవంతుని పైన. కృష్ణ, నేను ఎక్కడ లోపిస్తున్నానో చెప్పు. కృష్ణ, నేను ఏ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలో చెప్పు. కృష్ణ, నేను దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో చెప్పు అని ఆయన పైన ఆధారపడాలి. భాగవతం చదువుతున్నప్పుడు, భగవద్గీత చదువుతున్నప్పుడు, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన పుస్తకాలు చదువుతున్నప్పుడు సాక్షాత్తు భగవంతుని యొక్క మాటలు భగవంతునికి అభేదం,
భగవంతుని దగ్గరే ఉన్నట్టు మనం. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో టైం పాస్ లాగా చేస్తే అవుతుందా? ఆయన పైన ఆధారపడి ప్రేయర్తో కృష్ణ నాకు తెలుపు కృష్ణ అని అడిగితే చెప్తారా? అడిగితే చెప్తారు. ఆధారపడితేనే ప్రేయర్ఫుల్ మూడ్ అనేది రావాలి. Right. అవును మాతాజీ. లేదు అంటే మాత్రం మనం లోతుకు వెళ్ళలేం. ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని చేసినా మనం మళ్ళీ తిరిగి రిపీట్ చేయాలంటే చేయలేకపోతున్నాము. మనము దాంట్లో తత్వాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలంటే గ్రహించలేకపోతున్నాం. ఎందుకు అంటే సిన్సియారిటీ లోపిస్తుంది. సిన్సియారిటీ లేకుండా భక్తిలో ముందుకెళ్ళలేం. డియర్ డివోటీస్, సిన్సియారిటీ ఉండాలి. ఓకే, Yes, మాతాజీ. ఓకే మాతాజీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత frequent గా భగవంతుని యొక్క స్మరణ చేసుకోగలుగుతున్నాం, ఎంత రిమెంబరెన్స్ ఆఫ్ కృష్ణ ఉంది. ఎందుకంటే ఇంత భక్తి చేసేది ఎందుకు చెప్పండి? అంత్యకాలంలో ఆయన స్మరణ జరగాలి. అంత్యకాలంలో ఆయన స్మరణ జరగాలి అంటే ప్రతి రోజు కూడా మనం అలవాటు చేసుకోవాలి ఆయన స్మరణ చేసుకోవడం. రైట్? సో ఎంత ఎక్కువగా నేను కృష్ణ స్మరణ చేసుకుంటున్నాను, ఓకే, అది ఇంపార్టెంట్. కృష్ణ స్మరణ అనేది నిజంగా కరెక్ట్ గా చేయగలిగితే ఆటోమేటిక్ ఈ లోపాలన్నీ పోతాయి మనలో. కృష్ణ స్మరణ జరుగుతూ మనం ఒక వ్యక్తిని బాధ పెట్టగలమా? పెట్టలేం మాతాజీ. కృష్ణ స్మరణ జరుగుతూ మనం జెలస్ ఫీల్ అవ్వగలమా? అంటే అసూయ పడగలమా ఒకళ్ళని చూస్తూ? లేదు మాతాజీ. కృష్ణ స్మరణ జరుగుతూ నాలో అహం అనేది పెరుగుతుందా? పెరగదు మాతాజీ. పెరగదు. కృష్ణ వైపు వస్తున్నామంటేనే ఇవి తగ్గుతాయి. బట్ సంహౌ భక్తి అనే పేరుతో మనం ఏదో చేస్తున్నాం, మనం కృష్ణకి దగ్గరగా వెళ్ళట్లేదు కాబట్టి ఈ అనర్థాలు అనేవి ఇంకా మనం జయించలేకపోతున్నాం. ఒక్కొక్కసారి ఇవి పెరుగుతున్నాయి కూడా. రైట్? సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి డియర్ డివోటీస్. సో మనం పాలు పోసే వాళ్ళం అవ్వాలి కానీ నీళ్లు పోసే వాళ్ళం అవ్వకూడదు. అవునా కదా? అవును మాతాజీ. ఏం చేద్దాం మరి? పాలు పోద్దామా, నీళ్లు పోద్దామా? పాలే పాద్దాం మాతాజీ. పాలు పోయడం అంటే అంత సులువు కాదు. నీళ్లు పోయడం చాలా సులువు, పాలు పోయడం సులువు కాదు. పాలు పోయాలి అంటే కష్టపడాలి, చాలా కష్టపడాలి. పాలు పోద్దామని చెప్పినంత సులువు కాదు పాలు పోయడం. చాలా కష్టపడాలి, ప్రయత్నిద్దాం మాతాజీ. ప్రయత్నించాలి. అది ఫస్ట్. గేదెకి గడ్డి అన్ని పెట్టి పిండి పోయాలంటే కష్టపడాలి. ఇది కూడా మంత్రనామం జపం చేయాలంటే కూడా కష్టపడి. ఇంకొక విషయం ఏంటి అంటే సత్సంగంలోకి వచ్చినప్పుడు కూడా మనం గాసిప్స్ చేస్తున్నామే. ఆ మాతాజీ అలా, ఈ మాతాజీ ఇలా, ఈ ప్రభుజీ అలా, ఆ ప్రభుజీ ఇలా, ఇదైంది అదైంది ఇదైంది అదైంది అని మాట్లాడుతున్నాం తప్ప వారి జీవితంలో ఏ విధంగా వారు సాధన చేయగలుగుతున్నారు, వారి జీవితంలో వచ్చిన సవాళ్ళని వాళ్ళు ఎలా జయిస్తున్నారు, వాళ్ళ జీవితంలో వచ్చిన కఠినమైన సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏ విధంగా దాన్ని సునాయాసంగా బయటకు వచ్చారు అనే విషయాలు మాట్లాడితే అవి కదా మనకు ఉపయోగపడతాయి. మనం కూడా మన జీవితంలో వాటిని అమలు పరచచ్చా లేదా అనే విషయాలు అవి కదా మనకు ఉపయోగపడతాయి. అవునా కదా? ఎంతమంది సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఇవి మాట్లాడుతున్నాం. సత్సంగంలోకి వస్తున్నాం, భక్తుల సాంగత్యంలోకి వస్తున్నాం, బట్ సేమ్ మెటీరియల్ టాక్, సేమ్ భౌతికమైన విషయాలే మాట్లాడుతూ ఉంటే ప్రయోజనం ఏంది సత్సంగం వల్ల? మాతాజీ ముఖం చూసుకుంటూ కూర్చున్నంతసేపు బుద్ధిమంతులు, తర్వాత కథ. అంతే కదా మాతాజీ? ఎగ్జాక్ట్లీ. అది సాంగత్యం యొక్క విలువ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నప్పుడే. గాసిప్ చేయడం వల్ల కాదు. వారేంటి వీరేంటి వీరేంటి అదేంటి కాదు. నా జీవితంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని నేను అధిగమించలేకపోతున్నా, మీరు ఎలా చేస్తున్నారు? భక్తిని, నా యొక్క భౌతిక జీవితాన్ని నేను మేనేజ్ చేయలేకపోతున్నా, మీరు ఎలా చేస్తున్నారు? మీరు జపానికి, శాస్త్రాధ్యయనానికి, సేవకి, హరికథ వినడానికి ఎలా టైంని తీయగలుగుతున్నారు? మీ జీవితంలో ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ టైంని? ఇవి కదా అడిగితే మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మీరు కోపాన్ని ఎలా జయించగలుగుతున్నారు?
ఇవి కదా మాట్లాడాలి మనం. ఇవి మాట్లాడకుండా మిగిలినవి ఎన్ని మాట్లాడినా కూడా ఏమైనా ప్రయోజనం ఉంటుందా సాంగత్యం వల్ల, సత్సంగం వల్ల? ఉండదు మాతాజీ. లేదు మాతాజీ, ఉండదు. ఉండదు. రైట్. సో గుర్తుపెట్టుకోవాలి డియర్ డివోటీస్, ప్రతి క్షణం కూడా మనం ఈగర్గా ఉండాలి. నేను ఏది తెలుసుకొని కృష్ణకు దగ్గర అవ్వాలి, నేను ఏ విధంగా ఇంప్రూవ్ అవుతూ కృష్ణకు దగ్గర అవ్వాలి, ఈ బుక్ చదువుతుంటే ఏం తెలుసుకొని కృష్ణకు దగ్గర అవ్వాలి, భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏ విషయాన్ని వీళ్ళతో చర్చించి వీళ్ళ జీవితంలో ఎలా చేస్తున్నారు అనే విషయాలు గ్రహించి నా జీవితంలో కూడా దాన్ని అమలు పరచగలనా అని తెలుసుకొని నేను ఎలా కృష్ణకు దగ్గర అవ్వాలి. ఎప్పుడు కూడా మన తప్పన ఇట్లా ఉందనుకోండి, కృప వచ్చేస్తుంది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోపిస్తున్నదే కోరిక. మనం సిన్సియర్గా ఉండాలనే కోరిక వ్యక్తపరచట్లేదు. మనలో ఆ తపన, ఆ కోరిక అనేది మనకి లేనే లేదు. భగవంతుడు ఏం చేస్తాడు? మనలో ఆ తపన ఉందనుకోండి, కృప వచ్చేస్తుంది. ఆయన రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి కృపని. ప్రొవైడెడ్ మనం సిద్ధంగా ఉన్నామా తీసుకోవడానికి, మనం సిద్ధంగా ఉన్నామా పరివర్తన చెందడానికి, మనం సిద్ధంగా ఉన్నామా భక్తిలో సిన్సియారిటీ కనబరచడానికి. భాగవతంలో ఒక శ్లోకం మొన్న విన్నాను, వాల్యూ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అని హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభుజీ చెప్పారనమాట. దాంట్లో 11వ స్కందంలో ఐ థింక్ 9వ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకము. దాంట్లో చెప్తారు, లబ్ధ్వా సుదుర్లభమిదం బహు సంభవాంతే మానుష్యమర్ధదమనిత్యమపీహ ధీరః తూర్ణం యతేతన పతేత్ అనుమృత్యు యావత్ నిశ్రేయసాయ విషయ ఖలు సర్వతస్య. లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహు సంభవాంతే. అత్యంత రేరెస్ట్ థింగ్, అత్యంత అరుదైనది ఏంటి అంటే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ అర్థతం, మనల్ని గొప్పదైన భగవత్ ప్రేమని పొందే శక్తి ఉన్నది మానవ జన్మ. భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలిగిన కెపాసిటీ కలిగినది ఏదన్నా ఉంది అంటే మానవ జన్మ. మానుష్యం అర్థదం అనిత్యం అపీహ ధీరః. పోనీ ఇదేమన్నా చిరకాలం ఉంటుందా అంటే అనిత్యమైనది, ఇది టెంపరరీ. సో ధీరులు ఏం చేస్తారు అంటే తూర్ణం యతేతన పతేత్ అనుమృత్యు యావత్, ఇమీడియట్గా, తొందరగా. సో ఎట్లా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి నేను బయటపడాలి అనే ప్రయత్నాన్ని వాళ్ళు సిన్సియర్గా చేస్తారు. నిశ్రేయసాయ విషయ కలు సర్వతస్య. ఏదైతే నాకు లాంగ్ టర్మ్లో శ్రేయోదాయకమైనది నాకు చేకూరుస్తుందో దాన్ని వాళ్ళు చాలా తొందరగా ఈగర్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది అనిత్యమైనది, ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. అలాంటిది ఇలాంటి జన్మ దొరికాక కూడా ఇంకా మనం సిన్సియారిటీ కనబరచక, ఇంకా మనం భౌతిక విషయాల పట్ల మొగ్గు చూపుతూ, ఇంకా నేను ఇంద్రియ ప్రీతి చేయాలి అనే భావనలోనే ఉంటే ఇంకా ఎవరు మనల్ని మార్చగలరు? ఇంకా ఏమి ఇవ్వగలడు భగవంతుడు మనకి? ఇంతకు మించిన వరం అనేది ఇంకా లేదు భగవంతుడు ఇవ్వడానికి. మానవ జన్మ, కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత మానవ జన్మ, భక్తుల సాంగత్యం, హరినామం, భగవద్గీత, హరికథ, ఇంతకు మించింది ఇంకేమి ఇవ్వగలుగుతారు? గురువు, ఒక సంస్థ, శ్రీల ప్రభుపాదుల వారు, ఇంతకు మించి భగవంతుడు ఇంకేం ఇవ్వాలి మనకి? చెప్పండి, ఇంకేమైనా కావాలా మనకి? కొన్ని రిక్వెస్ట్ పెడదాం మనం ఇక్కడ నుంచి. ఫలాంది లోపిస్తుంది మాతాజీ, సో దిస్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ బై కృష్ణ, ఇవన్నీ ఇవ్వాలి ఇంకా కృష్ణ అని మనకేమన్నా ఉందా? చిట్టా ఉందా? ఏది ఇవ్వగలడో భగవంతుడు మాక్సిమం ఇచ్చేసాడనమాట భగవంతుడు మనకి. గురువుల్ని, ఆచార్యుల్ని, భగవత్ కథని, అది కూడా సులువైన భాషలో మనం మన ఇంట్లో కూర్చొని వినేలాగా, హరినామాన్ని, దానికి ఎలాంటి నియమాలు పెట్టలేదు. స్నానం చేసావా లేదా, ఆరోగ్యం సరిగా లేకపోతే సరే మంచం మీద పడుకొని చేసావా లేదా, లేకపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నా నామాన్ని జపించావా చాలు అని భగవంతుడు అంత సులభంగా చేసినప్పుడు మనం ఎందుకు సిన్సియారిటీ కనపరచట్లేదు అంటే మనకి సమ్వేర్ ఎక్కడో తొందర లేదు, పర్లేదులే అనే ఒక కేర్లెస్నెస్ ఉంది. రైట్? అవునా కదా? చెప్పండి. సో ఇదేదో మీకు చెప్తున్న విషయం కాదు, ఇది నాకు నేను చెప్పుకుంటున్న క్లాస్ కూడా. రైట్? సమ్వేర్ మనకి ఆ కేర్లెస్నెస్ ఉంది. పర్లేదులే, మెల్లగా చూద్దాంలే, తొందర ఏముంది. భక్తి కూడా ఒకటి, జీవితంలో చాలా నడుస్తున్నాయి, భక్తి కూడా ఒకటి, +1.
భక్తి ఈజ్ నాట్ +1. భక్తి ఈజ్ ద గోల్ ఆఫ్ లైఫ్. భక్తినే మన జీవితం యొక్క ప్రథమ గమ్యం. మిగిలినవన్నీ భక్తిని సపోర్ట్ చేసేవి. మన ఫ్యామిలీ, మన ప్రొఫెషన్, మన హెల్త్, మిగిలినవన్నీ ఏవి తీసుకున్నా భక్తి చెయ్యడానికే ఇవన్నీ భగవంతుడు మనకిచ్చిన సదుపాయాలు. ఈ విషయాలు మనం ఎప్పటికప్పుడు రివైజ్ చేయట్లేదు. హరికథ వింటూ, బుక్స్ చదువుతూ ఈ విషయాన్ని మనం సిన్సియర్గా చదవట్లేదు అంటే ఎక్కడొస్తుంది మనకి సిన్సియారిటీ? ఎక్కడొస్తుంది? బుక్సే చదవట్లేదు అంటే ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నిసార్లు రిపీట్ చేస్తారో, గివ్ దిస్ వన్ లైఫ్ టైమ్ టు కృష్ణ, గివ్ దిస్ వన్ లైఫ్ టైమ్ టు కృష్ణ. జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్. జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుండి బయటకు వచ్చేయండి. దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. నువ్వు ఇక్కడ ఎంత వెతికినా ఆనందం దొరకదు. నీకు కావాల్సిన ఆనందం నీకు ఇక్కడ లేదు. ఎన్నిసార్లు చెప్తారో శ్రీల ప్రభుపాదుల వారు. మనం అవి చదివితేనే కదా. అసలు ఫస్ట్ అంటూ పుస్తకం ఓపెన్ చేస్తే శ్రద్ధతో చదవడం అనేది సెకండరీ. పుస్తకాలే మనం చదవట్లేదు, నామమే డైలీ చేయట్లేదు అంటే ఎక్కడి నుండి వస్తుంది మనకి క్వాలిటీ? ఎక్కడి నుండి వస్తుంది మనలో పరివర్తన? ఒక సంవత్సరం తర్వాత కూడా మనం ఇలానే ఉన్నాము. ఏదో చెప్తున్నారు, వింటున్నాం, ఏదో 4 మాలలు తిప్పుతున్నాను, ఏదో చదవమన్నారంట, ఓకే నాకు కుదరలేదులే అని అనుకుంటే సంవత్సరం వెళ్ళిపోతుంది మన జీవితంలో. తెలియదు మనకి ఇంకెన్ని గడియలు ఉన్నాయో మనకు తెలియదు మనం వెళ్ళిపోవడానికి ఈ శరీరం నుండి. లాస్ట్ మూమెంట్లో బాధపడతాం అనమాట. ఎంత బాధపడతామంటే, కృష్ణ నువ్వు నాకు ఇన్నిచ్చావే, నేను సిన్సియారిటీ చూపించలేకపోయాను కృష్ణ అని బాధపడితే ఏమన్నా మనం మార్చగలమా చెప్పండి? ఏం మార్చలేం డియర్ డివోటీస్. మనం ఎలా ఉండాలి అంటే, కృష్ణ నేను ఏదైతే చేయగలనో నా శాయశక్తులా నేను ప్రయత్నించాను. ఈ జీవితం నీకు అంకితం అని చెప్పే ఇదిగా మనం వెళ్తే ఎంత తృప్తిగా ఉంటుందో ఆలోచించండి. ఎస్ ఆర్ నో? సో చదవండి, బుక్స్ తీసి చదవండి, శాస్త్రాలు చదవండి, నామాన్ని ప్రతిరోజు నియమంగా చేయండి. కారణాలు చెప్పొద్దు దయచేసి. కారణాలు ఎవరికి చెప్తారు? నాకు చెప్తే నేను సరే అంటాను, అయ్యో పాపం అంటాను, అవునా అంటాను, అంతే తప్ప నాకు కారణాలు చెప్పి, లేకపోతే మన శిక్షా గురువులకి మీరు ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో వారికి కారణాలు చెప్పడం వల్ల వాళ్ళు ఓకే అంటే భగవంతుడు ఓకే అన్నట్టేనా? చెప్పండి. కాదు, మనలో రావాలి. ఇప్పుడు ఏవి చెప్పినా కానీ గుర్రాన్ని నీటి దాకా మాత్రమే తీసుకెళ్లడం క్లాసెస్ రూపంలో కానీ, ఇవన్నీ ఎవరైతే మనకి గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు చేసేది జస్ట్ గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం. పట్టుకొని దాని తలని నీళ్ళల్లో ముంచి నువ్వు తాగు 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 అని చేయగలమా చెప్పండి? చేయలేం. అలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, రైట్? మనకి నీటి దాకా దారి చూపించి తీసుకొచ్చారు. ఐ షుడ్ డ్రింక్, నేను తాగాలి అని ఆ గుర్రానికి అనిపించాలి, నేను సిన్సియారిటీ కనబరచాలి అని మనకు అనిపించాలి, రైట్? సో ఐ థాట్ మేబీ మన డివోటీస్ చాలా మంది క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కానీ అందరూ చదవట్లేదు బుక్స్, అందరూ నామజపం డైలీ చేయట్లేదు, అందరూ హరికథ వింటున్నప్పుడు కరెక్ట్ భావంతో, కరెక్ట్ మూడ్తో వింటున్నారు, చదువుతున్నారు అని చదువుతున్నారో లేదో అనే ఉద్దేశంతో ఈ విషయాలు మీతో ఇవాళ చర్చిద్దామని అనుకున్నాను. దయచేసి ఈ విషయాలు అనేవి సరిచేసుకోవడానికి ప్రయత్నిద్దాం అందరం కలిసి. సో కృష్ణ కృపని అట్రాక్ట్ చేసేది మన సిన్సియారిటీ, అంతే. దానికి మనం కారణాలు చెప్తున్నామంటే కృష్ణ కృపని నాకొద్దు అని మనం చెప్తున్నాం, అంతే. ఇంతకు మించి ఇంకా మనం చర్చించుకోవడానికి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ ప్రతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि హరి హరి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. వెరీ వెరీ స్పిరిచువల్ మోటివేషనల్ గా ఉంది మాతాజీ. నమస్తే మాతాజీ. చూస్తున్నాను నేను, కూడా నోట్ చేస్తున్నాను మాతాజీ. వెరీ వెరీ థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. రోజు నేనైతే ఈ గొంతుతో కూడా బాగా చెప్పారు మాతాజీ. ఉంటాను మాతాజీ.
రోజు భగవంతుని కోరుకుంటాను మాతాజీ. ఈ గొంతుతో ఈ గొంతుతోటి ఒకరిని కష్టపెట్టకుండా చూడు భగవాన్ అని ఒక మాట అయితే భగవానునికి అయితే రోజు చెప్తాను. అది నా మొదటి కర్తవ్యం అది. ఇక హరి బోల్. నైస్ మాతాజీ. ఈ గొంతుతోటి నైస్, వెరీ నైస్. ఏ పరిస్థితుల్లో కూడా ఒకరిని మనం అనవద్దు, కించపరచొద్దు అని ఒక మాట అయితే చెప్పుకుంటాను మాతాజీ. అదైతే ఇంకా ఆ కంట్రోల్ కోరుకుంటా స్వామిని. ఏదన్నా వచ్చినా కూడా కంట్రోల్ నాకు ఇవ్వండి అని చెప్పే కోరుకుంటా స్వామిని అయితే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హోప్ ఈ సెషన్ మనందరికి హెల్ప్ఫుల్ అయ్యి కొంచెం మనం సాధనలో ఇంకొంచెం సిన్సియారిటీ కనపరుస్తామని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పండి. రోజు ఒక భగవద్గీత చాప్టర్ చదువుతాం మాతాజీ. తప్పులు ఉండని పోనీ అవే కరెక్ట్ అయితే చదువుతుంటే అనే దాని మీద మాత్రం రోజు ఒక చాప్టర్ అయితే చదువుతాం మాతాజీ. గుడ్ మాతాజీ. అది నాకు అర్థమవుతుందా, అర్థం కావటం లేదు, కృష్ణనే నాకు అన్ని తర్వాత అదే తనే చెప్తాడు, తనే నేర్పుతాడు అనే ఒక మాట తన మీద పెట్టి నేను చదువుతాను. ఇంకా నా మీద పెట్టి. మొన్న సేమ్ ఎగ్జాంపుల్ చెప్పారు హిస్ గ్రేస్ గౌరాంగ దర్శన్ ప్రభుజీ. ఒక గురువు గారు, ఐ థింక్ గౌరాంగ దర్శన్ ప్రభుజీ గారు, సత్యగోపీనాథ్ ప్రభు చెప్పారు. ఒక గురువు గారు వాళ్ళ శిష్యుడికి చెప్పారంట. ఏం చెప్పారు అంటే, డైలీ ఆయన మన ఎట్లా ఉంటదంటే తాటి ఆకులతో చేసిన బుట్ట ఉన్నదనుకోండి, ఎట్లా ఉంటది? చిల్లులు ఉంటాయా లేదా చెప్పండి? హోల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ బుట్టలో నీరు పట్టుకొని రాగలమా మనము? నీరు నిలవదు కదా, హోల్స్ నుండి పడిపోతుంది. సో గురువు గారు ఆ శిష్యుడికి ఇచ్చిన సేవ ఏంటి అంటే, ప్రతిరోజు కూడా నువ్వు ఆ బుట్టలో నీళ్లు తీసుకొని రా అని చెప్తారనమాట. ఆయన పాపం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ బుట్టలో ఇంత కూడా నీరు నిలవట్లేదు. ఫైనల్ గా గురువు గారి దగ్గరకు వచ్చి చెప్తారనమాట, గురువు గారు మీరు చెప్పారు ఈ బుట్టలో నీళ్లు తెమ్మని, నేను చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఇందులో ఏమాత్రం కూడా నీళ్లు నిలవట్లేదు అని అన్నారు అనమాట. అయితే గురువు గారు అన్నారనమాట, నీకు బుట్ట ఇచ్చినప్పుడు బుట్ట స్థితి ఎలా ఉంది అంటే, చాలా మురికిగా ఉందండి, మొత్తం అంతా కూడా మాలిన్యం, మట్టి అంతా ఉంది అని అన్నారు. ఇప్పుడు బుట్ట ఎలా ఉంది అని అన్నారు అనమాట, మొత్తం తల మెరుస్తుంది అన్నమాట. సిమిలర్లీ మనం శాస్త్రాలు చదువుతున్నప్పుడు గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం చదువుతున్నాము అంటే, అర్థమైనా కాకపోయినా ఏమైనా అవ్వనివ్వండి, మనలో సిన్సియారిటీ వల్ల అది మనలో పరివర్తన తీసుకొస్తుంది. రైట్? ఆయన నీళ్లు తేలేకపోయాడు, బట్ ఆ బుట్ట ఎంత క్లీన్ అయింది చెప్పండి. సిమిలర్లీ మనం డైలీ శాస్త్ర జ్ఞానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, లోపల ఉన్న మాలిన్యం అనేది క్లీన్ అవుతుంది. భగవంతుడు కృపని ఇస్తారు, ఆ మనసులో అది నిలిపే కృపని కూడా భగవంతుడు ఇస్తారనమాట. రైట్? చదవాలి. శాస్త్రాలు చదవకపోతే జపంలో సిన్సియారిటీ రాదు. ఎవరైతే నేను శాస్త్రాలు చదవను కానీ జపం చేస్తున్నాను అంటే, వారి జపం నిజంగా క్వాలిటీతో అవ్వట్లేదు. ఫర్ షూర్ ఇది. మీరు ఎలా చెప్తారు క్వాలిటీతో అవ్వట్లేదు అని అనొద్దు. కానీ ఇవాళ మనం ఉన్న స్థితిలో శాస్త్ర జ్ఞానం తీసుకోకుండా, శ్రీల ప్రభుపాదులు వారిచ్చిన పుస్తకాలు చదవకుండా మనం జపం చేస్తుంటే జపం యాంత్రికంగా అయిపోతుంది. డియర్ డివోటీస్, చాలా తొందరగా యాంత్రికంగా అయిపోతుంది. అదొక మెకానికల్ వర్క్. ఏదో చేస్తున్నాము, ఏదో బట్టలు మడితేస్తున్నాం అన్నట్టు జపం చేస్తున్నాం అన్నట్టు చేస్తాం అనమాట. హరే కృష్ణ మాతాజీ, ఒక డౌట్ మాతాజీ. అదే ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా చేస్తుంటారు కదా మాతాజీ జపం, అలాంటి వాళ్ళకైనా మాతాజీ? చదువు రాని వాళ్ళు వినాలి. రైట్? చదువు రాదు, చదవడం రాదు, కానీ వినగలరు కదా వాళ్ళు. పక్కన ఎవరినైనా పెట్టుకొని ఈ భగవద్గీత శ్లోకం ఏం చెప్తుంది మీరు చెప్పండి అని వాళ్ళు డిస్కస్ చేయగలరు కదా, అది చేయాలి. రైట్? మనసు ఉంటే మార్గం ఉంటుంది. శాస్త్ర జ్ఞానం తెలుసుకోవడం అంటే చదివి తెలుసుకోవచ్చు, విని తెలుసుకోవచ్చు. మాతాజీ, ఇంకొక విషయం మాతాజీ, మన క్లాస్ లోకి ప్రశాంతి మాతాజీ అని మీది యూట్యూబ్ ఛానల్లో విని మీ దీంట్లోకి వచ్చాను ఈరోజు. హరి బోల్. వెరీ నైస్. వెల్కమ్ ప్రశాంతి మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ సెషన్ మాతాజీ. మీకు ఇవాళ క్లాస్ బాగా కొత్తగా ఉండుంటుంది, అనుకోకుండా ఇవాళ క్లాస్ ఇలా అయింది. హరే కృష్ణ మాతాజీ, సాదర ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అలా ఏం లేదు మాతాజీ, అంటే మేము సాధనలో ఉన్నాము, మీరు చెప్పేది
ఏ ఒక్క విషయం మేము అంటే ఒక్కటి మీరు చాలా చెప్పారు ఇప్పుడు. ఉమ్, అట్లీస్ట్ ఒక్కటి ప్రయత్నం చేసి మేము ఒక్కటి దాన్ని ఇంప్లిమెంట్ చేసినా కూడా భగవంతుడు మంచి రిజల్ట్ ఇస్తాడని నేను భావిస్తాను మాతాజీ. సాదర ప్రణామాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ మాతాజీకి ఒక మీరు ఏ చెప్పినా మాతాజీ, మీరు సందేశం. ఏ చెప్పినా కరెక్ట్ ఉంటుంది మాతాజీ. మీరు తప్పు చెప్పినా కూడా రైట్ ఉంటుంది అది. అయ్యో అట్లా ఇప్పుడు అనుకోకండి. హరే కృష్ణ. తప్పు చెప్పినప్పుడు మీరు నన్ను కరెక్ట్ చేయండి చక్కగా. లేదు ఈ వినాలని ఉంటుంది మాతాజీ. తప్పు చెప్పినా కూడా తప్పులో రైట్ ఉంటుంది మీరు చెప్పేది. ఎప్పుడు ఆ తప్పులో రైట్ భావంతో ఉంటుంది. వినకండి. మాతాజీ థ్యాంక్ యూ చిన్న చాలా విన్నపం చక్కగా మాతాజీ. అర్థమవుతుంటే చెప్తారు మాతాజీ మీరు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. సౌమ్య మాతాజీ మీరు ఏదో చెప్తున్నారు ఇందాక, సారీ. అది మీరు చెప్పిన దానికి నేనే ఎగ్జాంపుల్ మాతాజీ. స్టార్టింగ్లో మీరు తెలుసు అంటే నాకు తెలుగు చదవడం వచ్చేది కాదు. చదవంగా ఇప్పుడు నేను కంప్లీట్లీ తెలుగువే చదువుతున్నాను. హరి బోల్. జపం అంటే స్టార్టింగ్లో అసలు అంత పెద్ద మంత్రం 108 టైమ్స్ దాన్ని భయపడేదాన్ని. ఇప్పుడు ఈజీగా అసలు తెలియట్లేదు అనమాట. ఎఫర్ట్ పడుతుంది అన్న విషయం కూడా రియలైజ్ అవ్వట్లేదు అనమాట. ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ లైక్ నేనే ఎగ్జాంపుల్ ఏమో అనిపించింది. వెరీ నైస్. దట్స్ డెఫినెట్లీ రైట్ వాట్ ఎవర్ యూ టోల్డ్ అని అనిపించింది. హరి బోల్ మాతాజీ. అది షేర్ చేసుకుందాం అనుకున్నాను మాతాజీ, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ క్లాస్ అనేది మనం 9వ అధ్యాయంలో తదుపరి శ్లోకాలు అనేవి చర్చించుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. Thank you so much, మాతాజీ. హరే కృష్ణ. సాదర ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాద ప్రణామ్. మాతాజీ తీసుకో.